ప్రభునామ స్తోత్రం. అందరికి వందనాలు. సంవత్సరం అయితే గుర్తులేదు కానీ మేబీ 2007, 2008 ఆ ప్రాంతాల్లో ఒక సహోదరుడు నాకు కారు కొనుక్కోమని 4 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ టైంలో నేను బెంజమిన్ పాస్టర్ ఎర్రగొండపాలెం వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే దున్నపోతులు, జత కట్టిన దున్నపోతులు ఎదురుగొచ్చి మమ్మల్ని పొడిస్తే మోటార్ సైకిల్ నుంచి ఎగిరి కింద పడ్డాం. నాకు హ్యాండిల్ పొడుచుకొని 8 ఎముకలు ఇరిగిపోయినాయి. ఇంచుమించు 3 నెలలు ఉన్నాను, కుర్చీలోనే కూర్చున్నాను. ఆ టైంలో నా విలువైన పాస్టర్సే ఇస్సాకు, బెంజమిన్, శేషు బ్రదర్ వీళ్ళందరూ నాకు పడకలో పరిచర్య చేశారు. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నా 8 ఎముకలు ఇరిగినాయి, ఎముకొక మందిరం ప్రభువా అని అడిగితే అప్పుడు వ్యాన్ కొనుక్కోమని ఒక తమ్ముడు డబ్బులు ఇచ్చాడు. నేను వ్యాన్ కొనుక్కొని తిరగడం మంచిది కాదు, ఇది నాకు దీవెన కాదు. మోటార్ సైకిల్ నుంచి పడి నా పక్కలు ఇరిగినాయి. ఆ కారు కొనుక్కొని నేను సుఖపడతానా, నశించిపోతానన్న భయంతో లేదు, ఎముకొక మందిరం స్థాపించాలని ఆశపడి నాగులవరానికి ఇంచుమించు 80,000 రూపాయలు ఏమో చేతిలో పట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ ఊరంతా తిరగడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రయత్నం చేశాం. దేవుని కృపచేత మన దేవుని పిల్లలు ఈ స్థలాన్ని చూపించారు. ఈ స్థలం అప్పట్లో కొనడం జరిగింది. అయితే దేవుని మహాకృప చేత గతంలో 2 దైవజనులు ఇక్కడ సేవ చేశారు. పాపం వాళ్ళు కూడా చాలా పెట్టుబడి పెట్టారు, భార్యల పిల్లలతో కష్టపడ్డారు. వాళ్ళ పిలుపు మేరకు వారు కూడా మరొక ప్రాంతానికి వెళ్ళారు. అయితే దేవుని కృపను బట్టి యోనా గారి ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి ఈ సేవ జరిగిస్తున్నారు. ఇప్పుడు ఆదివారం ఎంతమంది వస్తారు? 60-70 మంది వస్తారు. 60-70 మంది కానీ ఇక్కడ మీటింగ్ పెడితే కొన్ని వందలాది మంది జనం పోగవుతున్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేక మంది గొప్ప దేవుని ప్రేమతో ఇక్కడ అందరు సమకూడుతున్నారు. కనుక ఈ శుభ సమయంలో ఎప్పుడో ఇక్కడ మందిరం నిర్మించాలని పాస్టర్ గారు ఆశపడుతున్నారు. నా అనారోగ్యం మేరకు నేను రాలేకపోయాను. ఈరోజు దేవుని కృపను బట్టి ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు. ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చాం. కనుక నాగులవరంలో చర్చ్ పేరు ఏం పెట్టారు? యేసు మాట్లాడును ప్రార్థనా మందిరం ఆయన నామకరణం చేయడం జరిగింది. కనుక ఈ మందిరం నిర్మాణం ఎంత అవుతుంది? మొత్తం సుమారు 10 నుంచి 15 లక్షలు అవుద్దని చెప్తున్నారు. మరి పరిశుద్ధులు, సేవకులు, నాయకులందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఒకసారి అట్లా ఏరియా అంతా చూపించు బాబు. శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు చూస్తున్నవారు రెండయ్య ప్రార్థనలు ఏకీవించండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే కుదము. సత్ప్రభు నామం కీర్తన్ దైవజనులందరూ సంతోషగానం చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఐజీ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధులకు తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య మీకు స్తోత్రాలు. మీ అనాది సంకల్పం చొప్పున ప్రభా ఈ నాగులవరంలో యేసు మాట్లాడును ప్రభా. ఇదిగో తండ్రి ప్రార్థనా మందిరాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసి మీ దాసులు పడినటువంటి ప్రయాసకు ప్రతిఫలముగా మరి రోజున అయా మరి చక్కటి మందిరాన్ని ప్రభా కట్టుకోవటానికి
ఈరోజు శంకుస్థాపన ప్రభా చేస్తుండగా ప్రభా మీరు కృపచేత నింపండి. మీరే ప్రభా ఇదిగో తండ్రి ఈ కార్యమును ప్రభా నెరవేరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఇదిగో దైవ సేవకులు ప్రభా ఇదిగో తండ్రి నాయన అన్నదారు ప్రభా ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో అయ్యా ఇదిగో తండ్రి మందిరానికి శంకుస్థాపన ప్రభా చేయబోతుండగా మీరే ఈ కార్యమంతను దీవెనకరంగా మార్చాలి ప్రభు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ కార్యమంతను ప్రభా నీ కృపచేత నింపి సహాయం చేయండి. ఆనాడు ప్రభా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి దేవా మరి మందిర పునాది వేసి ఉంటుండగా అయ్యా ఇదిగో తండ్రి వేసిన నాటి నుంచి మీరు దీవించట్లుగా మేము చూస్తున్నాం ప్రభు. అలాగనే ప్రభా ఈ పునాది రాయి వేస్తుండగా మీ దీవెన మూలరాయిగా నిలబడి ప్రభా ఆశీర్వాదకరంగా మార్చండి. అయ్యా కృప తోడుగొంచుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ కృప కలుగును గాకని స్తోత్రాలు చెప్పారు దేవా. స్తోత్రాలు. అలాగే నీ కార్యమంతా దీవెనకరంగా మార్చి దేవా నీ కృపచేత నింపి సహాయం చేయమని మందిరం పునాది వేసిన కానించి ఆయన అన్ని సమృద్ధిగా ఏ లోటు లేకుండా ఈ మందిరం ప్రభాది గొత్తాన్ని పూర్తయ్యేంత వరకు దేవా సమయోచితం కృపించి జ్ఞానం ఇచ్చి అల్ఫా ఒమేగా మొదటి వాడు కనపడగాడు వాడు మీరుండి మీరే కార్యం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే దైవజనులు సాల్మన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. మా తండ్రి ప్రేమాస్వరూపుడు మా దేవా మా రక్షకుడా మీకు వందనాలు నాయనా. ఆదిలో ప్రభువా మీ దాసులు తండ్రి శ్రమలలో బాధలలో దేవా ప్రభువా పేరేంటి ఆశపడినటువంటి మేరకు నాయన కృప చూపించారు. నాగుల వారములు తండ్రి ప్రభువా స్థలం కొనడానికి మందిరం వేయడానికి మీరు చూపిన సంఘం సమకూర్చబడ్డానికి సమకూర్చబడ్డానికి మీరు చూపించిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ దాసులు యోనా గారు తండ్రి మరొక మందిరాన్ని మంచి మందిరం కట్టాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కదా నాయన. మీకు స్తోత్రాలు. మీ దాసుని ఆశ తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా దేవా. మీ దాసుల ద్వారా తండ్రి ఆయన ప్రభా ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉండగా దేవా ఈ మూలక తలరాయిగా మీరు నిలబడమని వధింపబడిన వాడా మీకు స్తోత్రము నాయన. వధింపబడిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వధింపబడిన ఆయన అనేకులు చేర్చబడ్డానికి కృప మీ కంఠధ్వని చేత అద్భుతాలు చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ కంఠధ్వని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కట్టబడ్డానికి కృప దయచేయండి అయ్యా. మీ కంఠధ్వని చేసినటువంటి నాయన సదుపాయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. సిమెంట్ ఇనుము నాయన ప్రభు వీటిగా ప్రతిది కూడా నాయన మీ యొక్క నామమును మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉచితముగా మీకు వందనాలు. అనుగ్రహించండి, ప్రేరేపించండి నాయన దేవా. ప్రతి ఒక్కరు సహకరించి మందిరం కట్టబడ్డానికి కృప చూపించండి తండ్రి. మా ప్రార్థన వినప్పుడు ఆలకించి ఆయన మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దైవజనులు దేవ సహాయం గారు దేవయ్య గారు ప్రార్థన చేస్తారు.